देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के रियासत तेलंगाना और इलाके दक्कन के खबरनामा आईना दक्कन में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। अल मुस्लिम अखुल मुस्लिम, मुस्लिम शरीफ। मुसलमान मुसलमान का भाई है। नजर सबसे पहले सुर्खियों पर। ज़रिए क़वानीन की वापसी, मुल्क के किसानों की फतह, रियासती वजीर हरीश राव। सियासत में किरदार कशी को कोई जगह नहीं देनी चाहिए, जूनियर एनटीआर। नाज़रीन, आइए देखते हैं खबरें तफसील से। रियासती वजीर बराए खजाना टी हरीश राव ने आज सिद्दीपेट जिले के चिन्ना कोडूर और पेद्दा कोडूर मौजात में धान खरीदी के मराकज का मुआयना किया और धान की खरीदी का जायजा लिया। बाद अज़ां एक सहाफती कॉन्फ्रेंस को मुखातिब करते हुए कहा कि मरकजी हुकूमत की जानिब से मुखालिफ किसान ज़रिए क़वानीन की वापसी मुल्क भर के किसानों की फतह है। उन्होंने कहा कि जिस तरह किसानों ने एक साल जिद्दोजहद की, इस जिद्दोजहद के आगे सरकार को झुकना पड़ा। उन्होंने इस मौके पर किसानों को मुबारकबाद भी पेश की। తన విధానాలను మార్చుకొని రైతుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మేము మరి యాసంగి పంటలో ఇప్పుడు మేము దొడ్డు వడ్లు వేయొద్దు, బాయిల్ రైస్ మేము కొనము అంటే మా రైతులు ఏం కావాలి మరి మాకు? ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి వాతావరణ ఉష్ణోగ్రత పరిస్థితుల్లో మాకు తప్పకుండా బాయిల్ రైసే పండుతుంది తెలంగాణలో. ఎందుకు బాయిల్ రైసే పండుతుంది అంటే మరి రా రైస్ పట్టిస్తే నూకలు అవుతాయి కనుక, ఎండలు ఎక్కువ ఉంటాయి కనుక మాకు మరి అవుట్పుట్ రాదు. అవుట్పుట్ ఎంత వస్తుంది అంటే 54-55 కిలోల కంటే ఎక్కువ రాదు. మరి మీరేమో 68 కిలోలు పెట్టాలంటున్నారు. 68 కిలోలు పెట్టాలంటే బాయిల్ రైస్ అయితేనే 68 కిలోలు వస్తుంది. అందువల్ల ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించి మరి బాయిల్ రైస్ అయినా తీసుకోవాలి, లేదు అవుట్పుట్ అయినా తగ్గించి రా రైస్ అయినా తీసుకోవాలి. చెరువులది వేరే, చెక్ డ్యాంలది వేరే, కాలువలది వేరే, ప్రాజెక్టులది వేరే. రైతు బంధు మీద, రైతు బీమా మీద, ఉచిత కరెంటు మీద, వ్యవసాయ శాఖ ద్వారా పెట్టే ఖర్చు 30,000 కోట్లకు పైగా పెడతా ఉన్నాం ఒక ఏడాది. భారతదేశంలో రైతు మీద ఇంత ఖర్చు పెట్టే గవర్నమెంట్ 30,000 కోట్లు ఎవరైనా పెడుతున్నారంటే అది ఒక్క తెలంగాణ రాష్ట్రం మన టీఆర్ఎస్. మనం ఎక్కడ వెనుకకు పోలే. మనం వచ్చినాడు కరెంట్ ఎట్లుండే, ఇవాళ కరెంట్ ఎట్లున్నది. మనం వచ్చినాడు రైతు పెట్టుబడి ఎట్లుండే, ఇవాళ పెట్టుబడి సాయం ఎట్లా. మేము రైతు సోదరులు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క నీతిని గమనించాలి, వాళ్ళ ద్వంద్వ విధానాలను గమనించాలి. మనందరం కలిసి ఇంకా ఒత్తిడి పెంచుదాం, కేంద్రం మీద ఒత్తిడి పెంచుతూనే ఉందాం. కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ ద్వంద్వ వైఖరిని, ఢిల్లీలో ఒక వైఖరి, రాష్ట్రంలో ఒక వైఖరి అవలంబిస్తున్నటువంటి వైఖరిని ఎండగట్టాలని చెప్పి కోరుతున్నాం. వానకాలం వడ్లు కూడా ఈ జర మొగులై వానలు బట్టి తిప్పలవుతుంది తప్ప తప్పకుండా ప్రభుత్వం కొంటది. ఎవరు రైతులు ఆందోళన పడొద్దు. हुक्मरान जमात की जानिब से आज़ादी का महोत्सव के हिस्से के तौर पर मुल्क भर में मुजाहिदीन आज़ादी की तस्वीर की नुमाइश का इनेकाद अमल में लाया जा रहा है। तेलुगु रियासतों से ताल्लुक़ रखने वाले मुजाहिदीन आज़ादी की तस्वीर की नुमाइश का हैदराबाद में गवर्नर हरियाणा बंडारू दत्तात्रेय और मरकजी वजीर जी किशन रेड्डी ने इफ्तिताह अंजाम दिया। साबिक स्पीकर कानून साज कौंसिल गुत्ता सुखेंदर रेड्डी ने नलगुंडा में मुनाकिदा एक सहाफती कॉन्फ्रेंस को मुखातिब करते हुए इन्हें एमएलसी की हैसियत से नामजद करने पर चीफ मिनिस्टर केसीआर से इजहार तशक्कुर किया। उन्होंने कहा कि चीफ मिनिस्टर ने इन पर जो एतमाद का इजहार किया है, इसके लिए वो चीफ मिनिस्टर और पार्टी के मशकूर व ममनून रहेंगे।
इस सहाफती कॉन्फ्रेंस में एमएलए नलगुंडा भूपाल रेड्डी, मिर्यालगुड़ा एमएलए भास्कर राव और दीगर मौजूद थे। नलगुंडा से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद खालिद अहमद की रिपोर्ट। మరి భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆగమవుతారు ఈ వ్యవసాయ చట్టాలు వద్దని. మరి ఎంతో మంది మేధావులు చెప్తే కూడా వినకుండా మరి ఆ రైతాంగం ధర్నాలు మరి ఢిల్లీ కోట మీద యుద్ధాన్ని ప్రకటిస్తే బలం ఉందని, రాజ్యం ఉందని పోలీసులతో కొట్టించి, వాటర్ క్యాన్లతో నీళ్లు కొట్టించి, చలిలో కూడా వాళ్ళని ఆగమాగం చేసి 700 మంది ప్రాణాలు తీసినటువంటి నరేంద్ర మోడీ ఇవాళ నీకు తెలిసి వచ్చిందా? మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ధర్నా షాక్ తోటి ఈ సంవత్సరం నుంచి వేసి 700 మంది ప్రాణాలు తీసి మరి ఇబ్బంది పెట్టినటువంటి నీకు ఒక ధర్నా తోటి, ఒక ఉలుపుతోటి మరి నువ్వు ఇప్పటికైనా ఆలోచన చేసి వ్యవసాయ చట్టాలని రద్దుపరుస్తున్నా, వ్యవసాయ చట్టాలని లేకుండా చేస్తాని మరి అదేవిధంగా ఈ భారత రైతాంగానికి క్షమాపణ। जूनियर एनटीआर ने कहा कि सियासत में इल्जाम तराशी एक बात है, लेकिन किरदार कशी की कोई जगह नहीं होनी चाहिए। उन्होंने एपी असेंबली में पेश आए वाक़े पर रद्द-ए-अमल जाहिर करते हुए मजीद कहा कि सियासत में तनकीद और जवाबी तनकीद फितरी है। असेंबली में पेश आने वाले वाक़े ने मेरे जहन को हिलाकर रख दिया। उन्होंने कहा कि ख़वातीन के बारे में नाजेबा अल्फाज बोलना हमारी तहजीब के खिलाफ है और ये आमिराना हुक्मरानी का सबूत है। उन्होंने कहा कि हमारी रिवायात को एहतियात से आने वाली नस्लों के हवाले करना चाहिए। అందరికీ నమస్కారం। మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం। రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చాలా సర్వసాధారణం। ఆ విమర్శలు ప్రతి విమర్శలు ప్రజా సమస్యల మీద జరగాలి, కానీ వ్యక్తిగత దూషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు। నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఒక సంఘటన నా మనసును కలిచివేసింది। ఎప్పుడైతే మనం ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకి దిగుతున్నామో, ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నామో, అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది। అది తప్పు। స్త్రీ జాతిని గౌరవించడం అనేది, ఆడవాళ్ళని ఆడపడుచుల్ని గౌరవించడం అనేది మన సంస్కృతి, మన నవనాడుల్లో, మన జవజీవాల్లో, మన రక్తంలో ఇమిడిపోయినటువంటి ఒక సంప్రదాయం। మన సంప్రదాయాల్ని రాబోయే తరానికి జాగ్రత్తగా భద్రంగా అప్పచెప్పాలి, కానీ మన సంస్కృతిని కలిచివేసి కాల్చేసి రాబోయే తరానికి ఒక బంగారు బాట వేస్తున్నాం అనుకుంటుంటే అది మన తప్పు। అది మనం చేసే చాలా పెద్ద తప్పు। ఈ మాటలు నేను ఇలాంటి ఒక వ్యక్తిగత దోషణకి గురైనటువంటి ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడట్లేదు। ఈ మాటలు నేను ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఈ దేశానికి ఒక పౌరుడిగా, సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను। రాజకీయ నాయకులందరికీ ఒకటే విన్నపం, దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి, ప్రజా సమస్యల మీద పోరాడండి, రాబోయే తరానికి బంగారు బాట వేసేలాగా మన నడవడిక ఉండేలాగా జాగ్రత్త పడండి। ఇది నా విన్నపం మాత్రమే। ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। भद्राद्री कोत्तागुड़म जिले में टेकुलापल्ली जंगलाती रेंज में शेर के दाखिल होने की इत्तला है। महकमा जंगलात के एहलकारों और ट्रैक्टर ड्राइवरों ने आज सुबह मोतला गुड़ेम के करीब जंगलपल्ली गेट पर एक शेर को सड़क पार करते हुए देखा और महकमे के अमला ने शेर की सड़क पार करते हुए वीडियो बनाई। टेकुलापल्ली फॉरेस्ट हुक्काम ने शेर की नकल व हरकत की तस्दीक की। इस सिलसिले में करीबी गांव के लोगों को अलर्ट कर दिया गया है।
शहर हैदराबाद में एक नौजवान का कत्ल कर दिया गया। गोलकुंडा इलाके में वाक़े दरगाह के करीब पुलिस को जुमा के रोज एक शख्स की नाश दस्तयाब हुई। मकतूल की शनाख्त 25 साला मोहम्मद नवाज साकिन रेशम बाग के तौर पर की गई है। पुलिस ने बताया कि सर पर पत्थर से हमला करते हुए इस शख्स का कत्ल करने के बाद नामालूम अफराद फरार हो गए। नवाज सेंट्रल का काम करता है और वो जुमेरात की सुबह 10 बजे घर से निकला था, वापस नहीं लौटा। पुलिस को शुबा है कि सर पर पत्थर से हमला करके नौजवान का कत्ल कर दिया गया है। మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. 18 సిడి సయ్యద్ షా దర్గా దగ్గరలో ఒక బాడీ పడి ఉందని చెప్పేసి. సో వెంటనే నేను మా సిబ్బంది అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. సో అక్కడ చూస్తే ఒక బాడీ పడి ఉంది, ఆ తలపైన గాయమై ఉంది. సో మొత్తం అన్ని కోణాల్లో పరిశీలించగా అతని పేరు మొహమ్మద్ నవాజ్, ప్లంబింగ్ పని చేస్తుంటాడు. అతను తర్వాత సెంటింగ్ వర్క్ కూడా చేస్తాడు. రెసిడెంట్ ఆఫ్ రేషం బాగ్. సో వాళ్ళ ఇంటి వాళ్ళను విచారిస్తే నిన్న ఉదయం 10 గంటలకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారట పని గురించి అని చెప్పేసి. తర్వాత ఇవాళ మాత్రమే చూస్తున్నామని చెప్తున్నారు. సో ఎలా జరిగింది అనేది ఇంకా ఇప్పుడు నిర్ధారణ కాలేదు. దాని నుంచి అన్ని కోణాలు విచారిస్తున్నాం. అసలైన నిందితులను త్వరలో పట్టుకుంటాం. वसीम रिजवी के खिलाफ सारे मुल्क के मुसलमानों में नाराजगी देखी जा रही है। इसी खुसूस में आज बोधन मुस्तकर पर टीआरएस अक़लियती सेल के कायदीन ने सदर टाउन टीआरएस शोबे अक़लियत की क़यादत में मुकामी पुलिस स्टेशन पहुंचकर वसीम रिजवी के खिलाफ शिकायत दर्ज करवाई। बोधन माइनॉरिटी की तरफ से आज एक दरख्वास्त हम बोधन पुलिस स्टेशन में दिए हैं। ये वसीम रिजवी नाम के जो शख्स यूपी के, वो जो नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम की शान में गुस्ताखी की है, उस सिलसिले में हमने दरख्वास्त दी है और हम मरकज़ी हुकूमत से मुतालबा करते हैं कि ऐसे शख्स के ख़िलाफ़ सख्त कार्रवाई की जाए, क्योंकि हम नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम की शान में गुस्ताखी को हम बर्दाश्त नहीं कर सकते। ये तमाम बोधन की जानिब की माइनॉरिटी की तरफ से ये हमारी दरख्वास्त है। सदर मजलिस बैरिस्टर असदुद्दीन अवैसी की हिदायत पर ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन के एमआईएम बांसवाड़ा के सदर सईद खान ने टाउन सीआई मिस्टर रमा कृष्णा रेड्डी से मुलाकात की और मलून वसीम रिजवी के खिलाफ शिकायत दर्ज करवाई और कहा कि वसीम रिजवी की तहरीरों और तकरीरों से मुल्क में नफरत का माहौल बन रहा है और मुसलमानों की दिलाजारी हो रही है और जज्बात मजरूह हो रहे हैं। इसीलिए वसीम रिजवी के खिलाफ मुकदमा दर्ज किया जाए। इस मौके पर दीगर कायदीन, नायब सदर अमजद खान, यूथ सदर आतिफ अजीम, काजिन अमजद हाशम, अराकीन आमिला इदरीस नवाब, मिनहाज रहीम मौजूद थे। आज बांसवाड़े में कुल हिंद मस्जिद इत्तेहादुल मुस्लिमीन की जानिब से बांसवाड़ा पुलिस स्टेशन में सीए साहब को एक पिटीशन दिया गया है। ये पिटीशन इसलिए दिया गया है कि एक वसीम नामक शख्स, वसीम रिजवी, जो यूपी का जो है ना माजी एक्स जो है ना वक्फ बोर्ड चेयरमैन है, उसने जो है ना हुज़ूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम के शान में गुस्ताखी की। उसने एक किताब लिखी जिसमें हुज़ूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम के बारे में गलत सलत जो है ना अल्फाज लिखे, और ये चीज़ हिंदुस्तान क्या बल्कि दुनिया का कोई भी मुसलमान बर्दाश्त नहीं कर सकता। और हमको इस चीज़ से इतनी तकलीफ़ गुजरी है कि वो खंजीर की औलाद जिसने हमारे आका के ऊपर जो गलत सलत जो बातें लिखे, अल्लाह उसको निस्तो नाबूद करे। और ये हिस्ट्री गवाह दे रही कि आज तक हिंदुस्तान क्या बल्कि पूरी दुनिया में जो भी इस्लाम के ख़िलाफ़ गया, अल्लाह उसको ज़रूर जो है ना सज़ा देगा। और हमें मुतालिबा हिंदुस्तान के कानून पे भरोसा है कि हम मुतालिबा करें हिंदुस्तान के कानून से कि वो ये मुलसिफ ये जो वसीम मोहम्मद रिजवी के ऊपर जो है ना कड़ी से कड़ी जो है ना सज़ा दे। इलाके आंध्रा में बारिश की तबाहकारियां जारी हैं। अनंतपुर जिले के चित्रावती नदी में 4 अफराद जो एक कार में सवार होकर जा रहे थे, नदी में फंस गए। इन्हें निकालने के लिए मुकामी इंतजामिया ने जेसीबी का इस्तेमाल किया, लेकिन वो भी नाकाम रहा। बादअज़ां बेंगलुरु से हेलीकॉप्टर तलब किया गया, तब कहीं जाकर फंसे हुए अफराद को बचा लिया गया।
नाज़रीन, हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 6 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब खैर, अल्लाह हाफ़िज़। Are you looking to build your dream project, but construction costs and time are a big hurdle standing in your way? If yes, then you are at the right place, because Cosmolite AAC lightweight block is a game changer in the construction industry. Our innovative technologies and highly experienced team can help your dreams come true. With our proven strategies, Cosmolite AAC block cuts down the requirements of steel and cement by 20%. saving 30% on construction costs and reducing construction time by 25%. Major builders and contractors have already switched over to Cosmolite AAC blocks because of the structure saving, acoustic insulation, faster construction, lightweight, waterproof workability and flexibility, earthquake resistance, and pest resistance. Cosmolite is all set to emerge as South India's most preferred brand in AAC lightweight block. So, what are you waiting for? Let's build with Cosmolite and stay happy, because we don't only build structures, we build happiness. Cosmolite, light up your life.